నమస్తే అండి అందరికీ. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్. నా నవరస కథామాలికలో ప్రతి కథ మీకోసమే. మీరు ఈ కథలు వినడం, అభిమానం చూపించడం చాలా సంతోషం ఇస్తోంది. ఈ కథలు మీ హృదయాన్ని తాకినట్టయితే ఒక చిన్న సాయం చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ వల్ల నా దగ్గర మరిన్ని భావోద్వేగాలతో నిండిన విభిన్న కథలను మీ ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తాను. మీ ఒక్క క్లిక్ నా కథల కోసం, అదే నా కథలకి పెద్ద బలం. సో ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి నా కథాయాత్రలో పాల్గొనండి. వినండి, వింటూనే ఉండండి నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్. నీ మీద నాకు ధారావాహిక ఎపిసోడ్ 92. ఎవరో తలుపు తట్టిన శబ్దమైంది. ఇద్దరూ దూరం జరిగి ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు. పారిజాత కళ్ళలో భయం స్పష్టంగా కనిపిస్తోంది. దీపు, వాడే అయ్యుంటాడు. నువ్వు వేరే మార్గంలో నుంచి పారిపో, లేదా ఎక్కడైనా దాక్కో. వాడిని దృష్టి మళ్లిస్తాను. నువ్వు తలుపు తీసుకుని వెళ్ళిపో, కంగారు పడిపోతూ చెప్పింది గొంతు బాగా తగ్గించే పారిజాత. ఈరోజు వాడి సంగతి అటో ఇటో తేల్చేస్తాను. నన్ను ఆపకు పారిజాత, ఆవేశంగా అన్నాడు దీపాంకుర్. నీకు తెలీదు వాడి సంగతి. చాలా సైకోవాడు. నా మాట విను అని బ్రతిమాలి అతి కష్టం మీద దీపాంకుర్ని బాత్రూంలో దాచిపెట్టి వచ్చి తలుపు తీసింది. ఎదురుగా నిలబడి ఉన్న ఆలేహ్య ఆమెను తోసుకుని లోపలికి వచ్చి తలుపు లాక్ చేసేసింది లోపలి నుంచి. పారిజాత పూర్తిగా షాక్లోకి వెళ్ళిపోయింది. వచ్చినది ధనుష్కోటి కాకుండా ఆలేహ్య అయినందుకు. ఆమె అలా ఫోర్స్తో లోపలికి ప్రవేశించినందుకు కోపం వచ్చింది కొద్దిగా తేరుకున్నాక. అసలు ఏమనుకుంటున్నావు నీ గురించి నువ్వు? ఆ కోటిగాడు ఒప్పుకోగానే క్వీన్ విక్టోరియా అయిపోయావని అనుకుంటున్నావా? కళ్లతో నిప్పులు చెరుగుతూ కోపంగా అడిగింది. ముందు నీ లవర్ని బయటికి తీసుకురా, పారిజాత మాటలు పట్టించుకోకుండా డిమాండ్ చేసింది ఆలేహ్య. ఏం మాట్లాడుతున్నావు? ఇక్కడెవరూ లేరు, టెన్షన్ పడిపోతూ చెప్పింది పారిజాత. ఆమెని ధనుష్కోటి పంపాడని బలంగా అనిపించింది పారిజాతకి. అందుకే గొంతుని స్థిరంగా ఉంచుకుని అబద్ధమాడేసింది. పిచ్చిదాన్లా మాట్లాడుకో, ధనుష్కోటి ఇక్కడికి రాబోతున్నాడు. బాత్రూంలో నీ రెండో లవర్ని నీ మొదటి లవర్ చూశాడంటే ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించు, చెప్పి గదంతా కలియజూసింది ఆలేహ్య. ఎక్కడా దీపాంకురు జాడలేదు. ఆమె కళ్ళు బాత్రూం తలుపు మీద నిలిచిపోయాయి. పరుగున వెళ్ళి తలుపు మీద తట్టింది. ఆ తట్టినది పారిజాత అనుకుని తలుపు తీసిన దీపాంకుర్ ఎదురుగా ఆలేహ్యని చూసి గతుక్కుమన్నాడు. నీకు వదిలినదాంటిదాన్ని ప్రస్తుతానికి. మీ అన్నయ్య నా వెంట పడుతున్నాడు కదా, అందుకు. అతని క్వశ్చన్ మార్క్ ఫేస్ చూసి వివరిస్తూ అతని చేతిని పట్టుకుని బయటకు లాగి ఇంచుమించుగా లాక్కెళ్తున్నట్టుగా లివింగ్ ఏరియాలో ఉన్న సోఫాలో కూలేసి అతని ఎదురుగా ఉన్న సోఫాలో ఆలేహ్య కూలబడింది. కొంచెం నవ్వు, ఇప్పుడే చావింటికి వెళ్ళొచ్చినట్టుగా పెట్టకు ఆ మొహం, హెచ్చరించింది అతన్ని ఆలేహ్య. అతను బుగ్గలు సాగదీసి పళ్ళన్నీ బయటపెట్టి నవ్వాడు. వద్దు, నవ్వకు, చూడలేక చస్తున్నావు, సీరియస్గానే ఉండు, కసురుకుంది ఆలేహ్య. అతను వెర్రిమొహం వేసి నోరు మూసుకున్నాడు. ఆలేహ్య, ఇది వేళాకోళం కాదు. ఈ సమయంలో ఇక్కడేం చేస్తున్నావు? అడిగింది పారిజాత కోపంగా. నీ మాజీ లవర్, నీ ప్రస్తుత లవర్ తండ్రికి వార్నింగ్ ఇస్తుంటే విన్నాను. ఆ సైకోగాడికి నీ మీద అనుమానం వచ్చింది అంటూ ధనుష్కోటి మాటలని యథాతథంగా రిపీట్ చేసింది ఆలేహ్య. నీ కొడుకు నా ప్రియురాల వైపు దొంగచూపులు చూస్తూ చొంగ కారుస్తున్నాడు. చెప్పు వాడికి, వాడి శరీరాన్ని వాడి అదుపులో పెట్టుకోమని, లేకపోతే చస్తాడు. ఆలేహ్యని తీసుకువచ్చాడన్న ఒకే ఒక కారణంతో వాడికి ఒక అవకాశం ఇస్తున్నాను. చెప్పడం పూర్తి చేసి సోఫాలో బాసింపట్టు వేసుకుని కూర్చుంది ఆలేహ్య. ఇద్దరూ భయంతో బిగుసుకుపోవడం గమనించి లోపల నవ్వుకుంది ఆలేహ్య. ఇది నీహార్తో చర్చించడానికి ఆమె దగ్గర సమయం లేకపోయింది. నిప్పుతో చెలగాటమాడుతోందని ఆమెకి తెలిసినా ఆ టైంలో ఆమెకి రిస్క్ తీసుకోక తప్పదని అనిపించింది. శత్రు శిబిరంలో బలహీనమైన లింకుల్ని పట్టుకుని వాటిని మరింత బలహీనపరచడమో లేక పూర్తిగా తెగ్గొట్టడమో చెయ్యాలని ఆమె ఆలోచన. ఈ విషయం తెలిసి నీహార్ తనని ఏమంటాడో ఊహించడానికే భయపడింది ఆలేహ్య. కూర్చోక్క, మీ ప్రేమ కథలో విలన్ గాడి సంగతి చెప్పు. ఇద్దరిని మార్చి మార్చి చూస్తూ ఆప్యాయత ఒలగబోస్తూ లాలనగా అడిగేసరికి పారిజాత బోల్తా పడింది. దీపాంకురికి బుర్ర పూర్తిగా మూసుకుపోయింది. ఏమీ మాట్లాడలేనట్టుగా తన ప్రియురాల వైపు చూశాడు. ఆలేహ్య, నువ్వు తాడనుకుని పాముని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నావు, కానీ అది నీ పీకకు చుట్టుకుని నీ ప్రాణం మాత్రమే తీయదు, మమ్మల్ని కూడా చంపుతుంది.
వణుకుతున్న కంఠంతో చెప్పింది పారిజాత. ఎప్పుడైతే దీపాంకుర్ ఆమెను పెళ్లి చేసుకుంటానన్నాడో పారిజాత నీహార్ మీద తప్పుడు ఆలోచనల్ని వదిలేసింది. ఆమె మనసు అయోమయానికి లోనయ్యింది. ఒక పక్క నుంచి అతని చేతిని అందుకోవాలనుంది, మరొక పక్క నుంచి భయం వేస్తోంది సమాజాన్ని ఎదిరించి దీపాంకుర్ నిలబడగలడా అని. ఇప్పుడు మీరేమైనా కంఫర్ట్ జోన్లో ఉన్నారా ఏంటి? దినదినగండ నూరేళ్లాయుషులాగానేగా ఉన్నారు నిలదీసినట్టుగా అడిగింది ఆలేహ్య. ఇద్దరూ మాట్లాడలేదు. ముందు మీకేం కావాలో ఆలోచించుకోండి. ఇలా భయపడుతూ ఆ గుంటనక్కగాడి దగ్గర జీవితాంతం గడిపేస్తారా, లేక హ్యాపీగా ఇద్దరూ దూరంగా వెళ్ళి బ్రతుకుతారా? ఆమె ప్రశ్న ఆ నిశ్శబ్దంలో బాంబులా పేలింది. అంతవరకు భవిష్యత్తును గురించి ఆలోచించనే లేదు. దీపాంకురికి దగ్గరైతే ధనుష్కోటి చంపేస్తాడు అన్న ఆలోచన దగ్గరే ఆగిపోయింది పారిజాత. ఇప్పుడు ఆలేహ్య వేరే కోణంలో నుంచి పరిస్థితిని చూపించడంతో ఆలోచనలో పడిపోయింది. నిజమే, ఆ సైకోగాడిని తప్పించుకోగలిగితే దీపాంకుర్తో తన జీవితం సంతోషంగా గడిచిపోతుందేమో అన్న ఆశ చిగురించింది ఆమెలో. ఆలేహ్య చిన్నగా నవ్వుకుంది. బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడో వాడి వదిలేసిన పద్ధతిని ఇప్పటికే మనం వాడుతూనే ఉన్నాం. డివైడ్ అండ్ రూల్ పాలసీ. విభజించి పాలించు. దీపాంకుర్ని పారిజాతని టీం నుంచి విడగొడితే శంకరం కూడా కొడుకు కోసం బయటికి వచ్చే అవకాశం ఉంది. లేదా కొడుకు చేసిన వెధవ పనికి, అంటే అతని దృష్టిలో పారిజాత విలువలు క్యారెక్టర్ లేని మనిషి కనుక కారాలు మిరియాలు నూరుతూ ధనుష్కోటికి సహకరించడం. ఎంత లేదన్నా శత్రు శిబిరం బలహీనపడుతుంది చీలిక రావడంతో. తన ప్లాన్లో ప్రమాదం ఉందని తెలిసినా రిస్క్ తీసుకోక తప్పదు. ఆమె ఆలోచనల్ని భంగపరుస్తూ మరొకసారి తలుపు ఎవరో తట్టిన శబ్దం వినిపించింది. ఉలిక్కి పడ్డారు ప్రేమజంట. ఆలేహ్య ధనుష్కోటిని ఎదుర్కోవడానికి సిద్ధపడింది. దీపాంకర్, నా చేతిని పట్టుకో. అక్క, నువ్వు వెళ్ళి తలుపు తీయి. చాలా కామ్గా ఉండు. అస్సలు టెన్షన్ పడుకు. మొహం మీదికి నవ్వు తెచ్చుకో. ఈ కొత్తెంగాడి సంగతి నే చూస్తాలే. గబా సర్దుకుని కూర్చుని దీపాంకురికి దగ్గరగా జరుగుతూ చెప్పింది ఆలేహ్య. బిక్క చచ్చిపోయి ఉన్నాడు అతను తలుపు శబ్దమయ్యేసరికి. ఇప్పుడు ఆలేహ్య ఇంచుమించుగా తన ఒళ్ళో కూర్చునేసరికి గొంతు తడారిపోయి భయంగా పారిజాత వైపు చూశాడు దీపాంకుర్. ఆమె కళ్ళలో నుంచి నిప్పులు కురుస్తున్నాయి వాళ్ళిద్దరినీ అలా చూసేసరికి. ఆమెలో ఇన్సెక్యూరిటీ ఒక్కసారిగా ఈర్ష్య రూపంలో బయటపడింది. అయ్యో, నీ ప్రియుడు నీకే సొంతం, నాకు అవసరం లేదు తల్లి. నా టార్గెట్ ప్రిన్స్ అన్న విషయం మర్చిపోయావా? హడావిడిగా అడిగింది ఆలేహ్య. అప్పటికి ఆమెకి ఆలేహ్య ప్లాన్ అర్థమైపోయింది. క్షణాల్లో తేరుకుని తలుపు తీయడానికి అడుగులు వేసింది పారిజాత. నీకేమైనా మతిపోయిందా? నన్నిలా బంకమనులా అతుక్కుని కూర్చుంటావేంటి? ఈసరికి బాల్కనీలో నుంచి దూకేవాడిని ఆమె చెవిలో కోపంగా అన్నాడు దీపాంకర్. ఉష్, నీ మొహం తగలయ్యా. అలా గట్టిగా అరిచి చావకు. వాడివి పాము చెవులు, ముంగిసబుర్రా. నువ్వు నా వెంట పడుతున్నావని అనుకుని చావని. అప్పుడు నీ లవర్ సేఫ్. అర్థమై చచ్చిందా నీ పీతబుర్రకి? అతని చెవిలో రహస్యంగా అంది ఆలేహ్య. అప్పటికి అతనికి కొంచెం అవగాహన వచ్చింది. కొద్దిగా రిలాక్స్ అయ్యాడు. ఆమె భుజం మీద చెయ్యి వేయబోయాడు. చెయ్యి తీయి, నరికేస్తాను లేకపోతే. నేను ప్రిన్స్ ప్రాపర్టీ. కోపంగా అంటున్న ఆలేహ్య వైపు వింతగా చూశాడతను. అతని వైపు గుడ్లూరిమి చూసి ఆలేహ్య అతని చేతిని తాను అందుకుంది. నువ్వు నా చెయ్యి పట్టుకోవచ్చా అడిగాడు కోపంగా. తాకి తాకకుండా ఫ్రెండ్లీగా ఎలా పట్టుకోవాలో నాకు తెలుసు. మీ మగవాళ్ళు వేలు దొరికితే మోచేయి దాకా మింగేస్తారు, నాకు తెలీదా అంటూ అతని చేతిని అందుకుంది ఆలేహ్య. అప్పుడే ధనుష్కోటి లోపలికి రావడంతో ఇక అతనికి స్పందించే సమయం దొరకలేదు. కిమ్మనకుండా కూర్చున్నాడు. పారిజాత మొహంలో ధనుష్కోటిని చూసిన ఆనందం తళుక్కున మెరుస్తోంది. ఏం యాక్ట్ చేస్తున్నావే తల్లి, అసలు ఆస్కార్ అవార్డు నీకు రావాలి అనుకుంది మనసులో ఆలేహ్య. ఇక్కడేం చేస్తున్నావు ఉరిమాడు ధనుష్కోటి. అంకుల్, అలా తిట్టండి. నా చేతిని వదలడం లేదసలు. నేనేదో అక్కతో మాట్లాడదామని వస్తే నన్ను డేట్ చేయమని తెగ పోరు పెడుతున్నాడు. చూడడానికి బాగున్నాడు. పొరపాటు నొప్పేసుకుంటే అప్పుడు మన ప్రిన్స్, మిషన్ ప్రిన్స్ ఏమవుతుంది? గడగడా మాట్లాడేసింది ఆలేహ్య ధనుష్కోటికి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా. అతను తేరుకుని సమాధానం చెప్పేలోపుగా సోఫాలో నుంచి లేచి నిలబడి దీపాంకుర్ని కూడా లాగింది. రా నాతో, ఇవాళ నిన్ను మీ నాన్నగారితో తన్నిస్తాను అంటూ బయటికి లాక్కుపోయింది. ధనుష్కోటి చూస్తూ ఉండగానే ఇద్దరూ బయటికి వెళ్ళిపోయారు. పారిజాత తేలికగా ఊపిరి పీల్చుకోవడం గమనించలేదు అతను. ఈ పిల్ల సిసింద్రి, దీపాంకుర్గాడు నీ వెనక పడుతున్నాడేమో అనుకుని కంగారు పడ్డాను. ఆ పిల్ల తనని తాను చూసుకోగలదలే
అంటూ పారిజాత వైపు చూసి నవ్వాడు ధనుష్కోటి. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే తర్వాత ఎపిసోడ్ని తప్పకుండా వినండి. ఈ ఎపిసోడ్ని లైక్ చేయండి. అలాగే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న శ్రోతలందరికీ కూడా నా ధన్యవాదాలు.